హాయ్ ఫ్రెండ్స్, మీరు రైతు బిడ్డ సరితాని. ఈరోజు టమాటా మొక్క స్టార్ట్ చేసినామండి. వేయటము మొక్కేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారు. కింద పెట్టు. మేడం కొద్దిగా రావాలా. ఇక్కడ వేయాలి. మొక్కకు మొక్క ఇంత గ్యాప్లో ఉండాలండి. ఒక 3 అడుగులు ఉంటుంది. 3 అడుగుల గ్యాప్లో వస్తుంది అనమాట మొక్క. మేము రెండు పెడదాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇది బాగా దృఢంగా పెరుగుతాయి. రెండైతే ఒకటైతే మేము ప్రతి ఇయర్ చూస్తాం కదా, నెట్లో నారైతేనే ఒకటి వేస్తాం. కానీ మీరు ఆ సాలేరి అది వదిలిపెట్టి వస్తారు ఆడికి. మీరు ఇద్దరు అడిపోరి ఎవరు సాలు వాళ్ళు వేసుకుంటారు. చెప్పాను కదండి, నేను ఈ సంవత్సరం డ్రిప్తో వేయట్లేదని చెప్పాను కదండి. నీళ్ళు కట్టేస్తున్నాను ఈ సంవత్సరం. ఇది మనకు చెట్టు పెద్దగా అయిన కొద్దీ ఈ గడ్డల మీదకి వచ్చేస్తాయి. ఇటు ఉంచుకోవాలి. గడ్డల మీదకి వచ్చుకుంటే ఈ నీళ్ళు కాలువలో పోతుంటాయి. ఆ ఏరు వరకు తడుస్తుంది కాబట్టి, పీల్చుకుంటాయి కాబట్టి మనకి కాయ కూడా మంచిగా వస్తుంది. అదే మనం కాలువలో వేసినాం అనుకో, అవి మురిగిపోవటం, ఈ కాసిన కాయలు మురిగిపోతాయండి. నీళ్ళు తగిలి మురిగిపోతాయి. అందుకే మేము గడ్డ మీద పెడుతున్నాం. కర్ర కట్టేదే మనం స్టేకింగ్ విధానం. ఓకేనా?